రాను రాను సమాజంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. అరికట్టేందుకు పోలీసోళ్ళేమో సరిపోనుంటనే లేరు. పోనీ కొత్తగా పోలీస్ కొలువులు ఇద్దామా అంటే సర్కారు ఖజానాలల్లా కాసుల గలగల తక్కువైతుంది. అగో గందుకే చదువుకున్న కొలువులు దొరుకుతలేవని సర్కారును ఇబ్బంది పెట్టకుండా సమాజంలో డిమాండ్ ఉన్న పోలీస్ కొలువులను సొంతంగా నింపుకునుడే కాదు, ఏకంగా సొంత పోలీస్ టౌనే పెట్టిండట బీహార్లో ఒక అపరమేధావి. అబ్బా, క్రియేటర్ అనాలనా క్రిమినల్ అనాలనా తెలుస్తలేదు కానీ ఎవ్వరి ఊహకు కూడా అందనంత ఖతర్నాక్ ఐడియానే బీహార్ రాష్ట్రం పూర్ణియా జిల్లా మోహని అనే ఊళ్ళే సొంతంగా పోలీస్ స్టేషన్ పెట్టిన ఈ రాహుల్ అనేటోంది. ఇగో ఊళ్ళో ఉన్న సర్కార్ బడిలో పోలీస్ టౌన్ తెరిచి ఆ పోలీస్ టౌన్కు ఇన్ఛార్జ్ లెక్క కొలువు తానే స్వయంగా తీసుకొని గ్రామ రక్షక్ దళ్ పేరుతోటి అక్కడున్న సిబ్బందిని కొలువులకు తీసుకున్నట. ఒక్కొక్కల తాన 15-20 వేలు తీసుకొని 10th ఇంటర్ చదివిన వాళ్ళు ఓ 200-300 మందికి పోలీస్ నౌకర్ల పేరు మీద ఉద్యోగాలు కూడా ఇచ్చినట. కాకి డ్రెస్సులు గుట్టించి బీహార్ పోలీస్ అని పేరు పెట్టి టోపీలు లాఠీలు కూడా అరేంజ్ చేసి ఐడెంటిటీ కార్డులు కూడా ఇచ్చినట. ఇగో కార్డులు చూపెడుతున్నారు చూడు వీళ్ళంతా. మరి సొంతంగా పోలీస్ టౌన్ పెట్టి ఐడెంటిటీ కార్డులు కాకి డ్రెస్సులు ఇస్తే సరిపోతుందా? వాళ్ళు ఏం పని చేస్తారు, జీతాలు ఎట్లకెళ్ళి వస్తాయని అంటే దానికి కూడా ఏర్పాట్లు గట్టిగానే చేసిండు తమ్ముడు. కొంతమందిని రోడ్ల మీద బండ్ల చెక్కింగ్ లాగా పంపెట్టాడట. ఇక ఇంకొంతమందినేమో లిక్కర్ స్మగ్లింగ్ ఏడేడో నడుతుందో కనిపెట్టి దొరకబట్టమని పంపెట్టాడట. ఇక ఇట్లా ఏడేడ దొంగ దందాలు నడుతున్నాయి అంతటా వసూళ్లకు పంపెట్టాడట. ఇక హెల్మెట్లు డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా తిరిగేటోళ్ళకి శాలాలను రాసి ఆ సొమ్మంతా వీడియో తీసుకునేటోడట. సర్కారు ఖజానాకు జమ చేయాలని చెప్పి అందరికి మస్కా కొట్టేటోడట. ఇక ఇట్లా కొలువులు ఇచ్చిన కొంతమందికి నెలకు 20,000 జీతాలు కూడా ఇస్తుండేనట. ఇట్లా చాలా దుల్సందే నడుతుందట దందా. అంటే సర్కారుకు తెలియకుండా సొంతంగా ఒక ఉత్తుత్తి పోలీస్ స్టేషనే నడుపుతున్నట్టు మనడు. ఇంతకీ ఉత్తుత్తి పోలీస్ టౌన్ కథ ఎట్లా బయటపడ్డదంటే అయితే ఈ నడుమ జీతాలు చక్కగా ఇత్తలేట 2 నెలల సంది. ఈ కథ ఎటనో కొడుతుంది, వీడు మనల్ని మోసం చేస్తుండని గుర్తుపట్టి అందరు కలిసి గట్టిగా అడుగుదామని చెప్పి పోయేటాలకు అడ్రస్ లేకుండా తుర్రుమని పరారైనట ఈ ఫేక్ పోలీస్ స్టేషన్ పెట్టిన రాహుల్ గాడు. కానీ చేసింది చాలా పెద్ద తప్పే కావచ్చు కానీ చూడుర్రి ఎంత క్రియేటివ్ ఐడియానో. స్వయం ఉపాధి లెక్క సొంతంగా పోలీస్ స్టేషన్ పెట్టి ట్రాఫిక్ రూల్స్ తప్పేటోళ్ళ మీద చలాన్ లేచి మందు స్మగ్లర్ల తాన పైసలు దండుకొని కొంతమందికి కొలువులు కూడా ఇచ్చిందంటే వీడు మామూలుడు కాదు పో. ఛాన్స్ ఇస్తే రాష్ట్రం అంతా అక్కెరున్నని పోలీస్ స్టేషన్లు పెట్టి నిరుద్యోగ యువకులకు పోలీస్ కొలువులు ఇచ్చి నేరాలు ఘోరాలు తక్కువ చేసే కెపాసిటీ ఉన్నోడే అని నవ్వుకుంటున్నారట ఈ ముచ్చటెరికైన వాళ్ళంతా.